రైట్, ఇప్పటికే సింగరేణి ఎన్నికల ప్రక్రియ మొదలైంది. 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఈ పోలింగ్ అయితే జరగనుంది. వరంగల్లో ఎటువంటి పరిస్థితి ఉందో వివరించేందుకు మా ప్రతినిధి నవీన్ లైవ్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. నవీన్, జిల్లా వ్యాప్తంగా ఎన్ని పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి, ఎంతమంది ఓటర్లు ఉన్నారు? శంకరి, కొద్దిసేపటి క్రితమే సింగరేణి ఎన్నికల పోలింగ్ అయితే ప్రారంభమైంది. మొత్తం ఇక్కడ భూపాలపల్లి డివిజన్ కు సంబంధించి మొత్తం 5,410 మంది తమ ఓటు హక్కును వినియోగించుకోబోతున్నారు. ఇక్కడ మొత్తం 9 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. 9 పోలింగ్ కేంద్రాల్లో కూడా బ్యాలెట్ పద్ధతిలో, సీక్రెట్ పద్ధతిలో ఓటింగ్ కొనసాగుతుంది. మొత్తం ఈ పోటీలో 13 గుర్తింపు సంఘాలు, అంటే కార్మిక సంఘాలు 13 గుర్తింపు సంఘం ఎన్నిక కోసం 13 కార్మిక సంఘాలు పోటీ పడుతున్నాయి. అయినప్పటికీ 13 సంఘాల్లో ప్రధానంగా పోటీ మాత్రం ఐఎన్టీయూసీ, ఏఐటీయూసీ మధ్యనే తీవ్ర పోటీ ఉందని చెప్పుకోవాలి. అయితే మొత్తానికి ఇప్పుడు ఇక్కడ 9 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు భూపాలపల్లిలో. ఈ 9 పోలింగ్ కేంద్రాల్లో కేటీకే 1 గనిలో ఓటు హక్కు వినియోగించుకునేటువంటి కార్మికులు 596 మంది ఉన్నారు. తర్వాత కేటీకే 1 ఇంక్లైన్ లో 600 కేటీకే 1 ఇంక్లైన్, ఇది 2వ పోలింగ్ కేంద్రం. అంటే కేటీకే 1 లోనే 2 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. ఇక్కడ 671 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోబోతున్నారు. తర్వాత ఇటు కేటీకే 5 గనిలో 5 ఇంక్లైన్ లో మొత్తం ఇక్కడ 680 మంది ఓటు హక్కును వినియోగించుకోబోతున్నారు. తర్వాత కేటీకే 5 ఇంకో 2వ పోలింగ్ కేంద్రంలో ఇక్కడ వెల్ఫేర్ ఆఫీస్ దగ్గర కూడా మరో పోలింగ్ కేంద్రం ఏర్పాటు చేశారు. ఇక్కడ 691 మంది తమ ఓటు హక్కును వినియోగించుకోబోతున్నారు. అదేవిధంగా ఇటు సిసి సైట్ ఆఫీస్ దగ్గర, భూపాలపల్లిలోనే ఉండేటువంటి సిసి సైట్ ఆఫీస్ దగ్గర ఇక్కడ 582 మంది తమ ఓటు హక్కును వినియోగించుకోబోతున్నారు. అదేవిధంగా కేటీకే 18 క్లీన్ క్యాంటీన్ దగ్గర ఉన్నటువంటి పోలింగ్ కేంద్రం దగ్గర 650 మంది తమ ఓటు హక్కును వినియోగించుకోబోతున్నారు. మైండ్స్ రెస్క్యూ దగ్గర ఏర్పాటు చేసినటువంటి పోలింగ్ కేంద్రం దగ్గర 572 మంది. ఇక్కడ 9వ పోలింగ్ కేంద్రం కేటీకే OC2 సైట్ ఆఫీస్ దగ్గర 256 మంది తమ ఓటు హక్కును వినియోగించుకోబోతున్నారు. మనం చూడవచ్చు. ఇప్పుడు కేటీకే 1 గని దగ్గర ఉన్నాం మనం. ఇక్కడ కార్మికులంతా ఆందోళన చేస్తున్నటువంటి దృశ్యాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. మనం సింగరేణి ఇక్కడ కేటీకే 1 ఇంక్లైన్ దగ్గర ఉన్నటువంటి పరిస్థితి. ఒకసారి వాళ్ళ ఆందోళనకు కారణం ఏంటి అంటే ఇక్కడ ఒకవైపు 2 పరస్పరం, ఇటు ఏఐటీయూసీ, ఐఎన్టీయూసీ 2 సంబంధించినటువంటి, ఇటు బిఎంఎస్ బీజేపీకి సంబంధించి, అంటే వచ్చేటువంటి సింగరేణి ఓటర్లను ఆకర్షించుకునేందుకు మొత్తం కూడా వీళ్ళంతా ప్రచారం చేస్తూ ఉన్నారు. కానీ ఒకసారి వాళ్ళు తమ గుర్తుకే ఓటేయాలని, ఎవరికి వాళ్ళు నక్షత్రం గుర్తు, ఇటు బిఎంఎస్కి సంబంధించినటువంటి గుర్తుకు ఎవరికి వాళ్ళు నినాదాలు చేస్తున్నటువంటి దృశ్యాలు అయితే మనకు కనిపిస్తూ ఉన్నాయి. కానీ ఇక్కడ పోలీసు సెక్యూరిటీ ఏమాత్రం కనిపించడం లేదు. ఇటు హోరాహోరీగా ఏఐటీయూసీ అయితేనే, బిఎంఎస్ అయితేనే, అవతల ఐఎన్టీయూసీ కాంగ్రెస్ సంబంధించినటువంటి, అయితే ఇదంతా కూడా వీళ్ళు ఓటర్లను ఆకర్షించుకునేందుకైతే నినాదాలు చేస్తున్నటువంటి దృశ్యాలు మనకు భూపాలపల్లి 1 ఇంక్లైన్ గని దగ్గర కనిపిస్తున్నాయి. ఇవి ఏఐటీయూసీకి సంబంధించినటువంటి వాళ్ళంతా కూడా నినాదాలు చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇక్కడ మార్పు కావాలి అని నినాదాలు చేస్తున్నటువంటి దృశ్యాలు అయితే కనిపిస్తున్నాయి. చుక్క గుర్తు కావాలనుకుంటున్నాం మేము. ఏఐటీయూసీ కార్మికుల పక్షాన ఉండేది చుక్క గుర్తు కావాలనుకుంటున్నాం మేము. అంటే పోలింగ్ కేంద్రాల దగ్గర ఇట్లా నినాదాలు ఇట్లాంటివి చేయకూడదు కదా ఎలక్షన్లు జరుగుతున్నప్పుడు? అంటే మేము పరిధి దాటే 200 మీటర్ల దూరంలో ఉన్నాం. పరిధి దాటే ఉన్నాం మేము. లోపలికి పోలే, గేట్ దగ్గర నుంచి వెళ్ళి అటు లోపలికి పోవాలి. అటు నుంచి వెళ్ళి ఇటు పరిధిలో ఉన్నాం మేము. ఎందుకు ఓటేయాలంటే ఏం చెప్తారు? అంటే మేము కార్మికుల పక్షాన ప్రతి టైంలో మేము కార్మిక పక్షాన ఉంటున్నాం కాబట్టి, కార్మికులు మాకు మద్దతు ఉంది కాబట్టి, కార్మికుల పక్షాన ఉంటాను కాబట్టి, కార్మికులు కోరుకుంటారు కాబట్టి, ఎర్ర జెండా పార్టీ ఉండాలని కోరుకుంటారు కాబట్టి, కార్మికుల పక్షాన ఉండాలని కార్మికులు కోరుకుంటారు. చుక్క గుర్తు కొట్టేయాలని. ఇది ఏఐటీయూసీకి సంబంధించినటువంటి కార్మిక సంఘాల నేతల యొక్క అభిప్రాయం. ఇటు ఐఎన్టీయూసీకి సంబంధించినటువంటి వాళ్ళు కూడా ఇక్కడ నినాదాలు చేస్తూ తమకే ఓటేయాలని కోరుకుంటున్నటువంటి దృశ్యాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. వీళ్ళు మనం చెప్పవచ్చు. ఏం చెప్తారు? ఈరోజు యూనియన్ ఎలక్షన్లు సింగరేణి వ్యాప్తంగా జరుగుతూ ఉన్నాయి.
ఈ పోటీలో ఉన్నటువంటి యూనియన్లు అన్నీ కూడా మాకు కార్మిక హక్కులను కాలరాసిన గతంలో ఉన్నటువంటి యూనియన్లు ఇప్పుడు కొత్త ప్రభుత్వం ఏర్పడింది. మా కార్మికుల కుటుంబాలు రక్షణలో ఉండాలంటే, క్షేమంగా ఉండాలంటే, మా పిల్లలు కూడా ఉద్యోగాలు చేరాలంటే కొత్త బాయిలు రావాలి. ఈ ప్రభుత్వం ద్వారానే సాధ్యమవుతుంది కనుక మేము కార్మికులందరం ఐక్యతతో కూడి ఐఎన్టీసీని గెలిపించుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. ఈరోజు జరుగుతున్న ఎలక్షన్లలో అత్యధిక మెజారిటీతోనే ఐఎన్టీసీ గెలవబోతా ఉన్నది. మాకు కొత్త ప్రాజెక్టులు రావాలి, మా ఇన్కమ్ ట్యాక్స్ రద్దు కావాలి, మాకు అనేకమైన సమస్యలు ఉన్నాయి, బాధలు ఉన్నాయి. వాళ్ళందరూ ఎవరు ఏమి చేయలేదు కనుకనే మేము అందరం మూకుమ్మడిగా ఐఎన్టీసీకి ఓటు వేయడానికి సిద్ధంగా ఉన్నారు ఈ కార్మిక లోకం అంతా. ఏబిఎన్ టీవీ న్యూస్ ఛానల్ చూసిన కార్మిక సోదరులందరికీ ఒకటే విజ్ఞప్తి, నవంబర్ 30 తారీఖు రోజు కాంగ్రెస్ పార్టీ మన పెద్దలు రేవంత్ రెడ్డి గారు ప్రియతమ నాయకులు ఏదైతే పిలుపునిచ్చారో మార్పు కావాలి, కాంగ్రెస్ రావాలన్న నినాదంతో మొత్తంగా శంకరి ఇక్కడైతే ఎవరికి వాళ్ళైతే నినాదాలు చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అటు ఏఐటీయూసీ ఇటు ఐఎన్టీయూసీ వాళ్ళు అయితే నినాదాలు చేస్తున్నారు. కార్మిక వచ్చేటువంటి ఓటు వేసేందుకు వచ్చేటువంటి కార్మికులను అయితే ఓటు హక్కు తమకే వేయాలని అయితే డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి ఇక్కడ భూపాలపల్లి 1 ఇంక్లైన్ గని దగ్గర మనకు కనిపిస్తాం.